చిన్నారులారా, ఇప్పటి వరకు ఎన్నెన్ని ప్రాంతాలని తిరిగాము, యాత్రా విహారాలలో ఏమేం విశేషాలు చూసామో అన్నీ ఒక్కదాని వెనుక రాసుకుంటూ ఉండమన్నానా? రాస్తున్నారా? ఇప్పుడు చూడండి, మరొక ప్రాంతానికి వచ్చాము, హైదరాబాద్కి వచ్చేసాము. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆ మూల ఆ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాము. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాము. ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉన్నది. హైదరాబాదు గురించి చెప్పాలి అంటే రోజుల తరబడి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని లెక్కలేనన్ని అద్భుతమైన చారిత్రక విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో గొప్పదైనటువంటి చారిత్రక సంపద కూడా ఉన్నది. అనేక మంది రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. ఇక ఏనాటి నుంచో సుల్తానుల కాలం నుంచి, నవాబుల కాలం నుంచి ఇక రకరకాల రాజులు పరిపాలించినటువంటి ఈ ప్రాంతానికి ఎనలేనటువంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మొదట మేము చార్మినార్కి చేరుకున్నాం. ఇదిగో చార్మినార్. చూసారు ఎప్పుడైనా మీరు చార్మినార్? ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మినార్ చూడండి, చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. ఓకే, చార్మినార్ చేరుకున్నాం. ఆనాటి రాజు కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించిండంట. చూడండి, కొన్ని నిర్మాణాలు వెనుక ఒక ఆసక్తికరంగా ఎన్నో గొప్ప గొప్ప కథలు ఎన్నో ఉంటుంటాయి. తాజ్మహల్ ఎందుకు కట్టించాడంటే షాజహాను తన భార్య ముంతాజ్ పేరు మీదుగా మరణించిందనేటువంటి ఆ జ్ఞాపకానికి గుర్తుగా తాజ్మహల్ కట్టించాడని చెప్తారు కదా. అలాగే కొన్ని ప్రాంతాలు ఆయా చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను ఆధారం చేసుకొని నిర్మాణాలు చేస్తుంటారు అప్పటి రాజులందరూ. అలాగనే చేసేవారు. ఇక దీన్ని కులీ కుతుబ్ షా దీన్ని కట్టించాడు చార్మినార్ని. ఏ కారణం చేతట? ఆ రోజులలో ప్లేగు వ్యాధి ప్రపంచమంతా కూడా దారుణంగా వ్యాపించినటువంటి భయంకరమైన వ్యాధి అది. ఆ తర్వాత క్రమక్రమంగా ప్లేగు వ్యాధికి కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారట. అయితే ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో కూడా అటువంటి వాతావరణం, అటువంటి భయంకరమైనటువంటి వ్యాధి ప్రబలింది. తర్వాత దాని నుంచి బయటపడినందుకు గుర్తుగా ఆయన అక్కడ దాన్ని నిర్మాణం చేయించాడు. అది చూస్తే ప్రతి వాళ్ళకి ఆ విషయాలే గుర్తుకొస్తాయి. ఇక అద్భుతమైన వాస్తుకళ నైపుణ్యత దీన్ని కట్టారు. చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా. చార్మినార్ 4 దిక్కులో 4 గోపురాలు ఉన్నాయి. ఇగో 4 గోపురాలు, చార్ మినార్ కదా. మరి 4 గోపురాలు ఉన్నాయి. ఇక వాటినే మినార్లు అంటారని తెలిసింది. 4 గోపురాలను, ఒక్కొక్క గోపురాన్ని మినార్ అంటారు. మినార్ అంటే స్తంభాలు అనుకోండి, లేదా గోపురాలు అనుకోండి. ఇలా 4 మినార్లు ఉన్నాయి కాబట్టి దాన్ని చార్ మినార్ అని అంటారు. చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపించింది. మనసు గాలిలో తేలిపోయింది. ఎత్తైన ప్రదేశాల నుండి చూస్తే మన కంటికి మొత్తం కనబడినంత మేర కూడా విశాలంగా కనబడుతుంటే ఎవరికైనా సరే మనసు అంతా ఆనందంతో గంతులేస్తుంటుంది. ఎక్కడో గాలిలో తేలినట్టు ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ మనం ఎంత ఉన్నామో అంతే కనబడుతుంటే మనకు అవతల వైపు ఏమున్నాయో తెలియనప్పుడు మనసు ఏమి పెద్దగా ఆనందంగా ఎటువంటి సంతోషాన్ని పొందదు. అందరికంటే అన్నిటికంటే ఎత్తుగా నిలబడి చూసినప్పుడు ఆ ప్రాంతాలన్నీ మనకు ఎంతో మధురానుభూతిని కలుగజేస్తుంటుంది. మనసు గాలిలో తేలిపోయింది. గాజులు, అలంకరణ వస్తువులు, బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉన్నది. ఇక్కడ మనం ప్రత్యక్షంగా బొమ్మలు చూస్తే ఇంకా కొంచెం అక్కడక్కడ స్పష్టంగా తెలియదు. కానీ ప్రత్యక్షంగా కనుక చార్మినార్ ప్రాంతాన్ని కనుక చూస్తే నిత్యము అనేక దుకాణాలు, వచ్చేపోయే వాళ్ళతోటి రాత్రి లేదు పగలు లేదు నిరంతరం చాలా రణగుణ ధ్వనులతో రద్దీగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా. తర్వాత అక్కడ నుంచి సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ ప్రాచీన వస్తువులని, పూర్వపు రాజులు వాడిన వస్తువులను ఎన్నింటినో భద్రపరిచారు. ఎప్పటి కాలం నుంచో, సుల్తాన్ల కాలం నుంచి, నవాబుల కాలం నుంచి హైదరాబాద్ పరిసరాలను పరిపాలించినటువంటి ఆయా రాజులు వాడినటువంటి అన్ని రకాల వస్తువులు, ఆభరణాలు, వాటికి సంబంధించినవన్నీ చారిత్రక అంశాలన్నీ కూడా ఆ మ్యూజియంలో, ప్రదర్శనశాలలో భద్రపరిచారు. వాటి వల్ల ప్రయోజనం ఏంటి? అలాంటి మ్యూజియంలో భద్రపరచడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. ఆ చరిత్రల గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆయా సంఘటనల యొక్క తాలూకు ఆ వస్తువులు అవన్నీ భద్రపరచబట్టే మనకి చరిత్ర అంటే ఏంటో తెలుస్తుంది కదా. లేకపోతే మనకి ఎవరెవరు ఏం వాడారో, ఏం పరిపాలన చేశారో, ఎవరి చరిత్ర ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి మ్యూజియంలలో ఉండేటువంటి ఆ వస్తువుల ద్వారా భద్రపరిచినట్టయితే ఆయా ప్రాంతాల యొక్క చరిత్రలన్నీ మనం సమగ్రంగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాలలో ఎప్పటికప్పుడు వాటి వివరాలు రాసుకుంటున్నాం. ఇది నేను చెప్పింది ఇందాక. వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి రాసుకుంటుందంట. వాళ్ళందరూ, అమ్మాయి ఒక్కతే కాదు, మొత్తం అందరూ కూడా రాసుకుంటున్నారు. ఎందుకంటే ఏమేమి చూసాము అంటే, ఇదిగో ఈ టైంకి ఇక్కడ చేరుకున్నాం, ఈ ప్రాంతాలు చూసాం, ఇక్కడ ఈ విశేషాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నది, ఈ చరిత్ర ఇది అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేజీ కేటాయించి వివరంగా రాసుకుంటే అది ఒక పెద్ద చరిత్ర అవుతుంది.
అలాగే చరిత్రకారులందరూ ఆ విధంగానే రాసుకున్నారు. ఆయా ప్రాంతాలు సందర్శించిన వాళ్ళందరూ అలా రాసే ఆ చారిత్రక గ్రంథాలు మనకు అందిస్తే మనం చదువుకొని ఆ విశేషాలను చూసి మళ్ళీ మనం నోట్బుక్లో రాసుకుంటున్నాం. మరికొన్నేళ్లకు అదే చరిత్ర పుస్తకంగా మారుతుంటుందన్నమాట. అంత ప్రయోజనం ఉన్నది. కాబట్టి అక్కడున్న వాటన్నింటిలలో తలుపు తీసి గంట కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది. అక్కడ బొమ్మ ఉంది, గడియార బొమ్మ. అదేం చేస్తుందంటే గంటకి సమయం అయిన ప్రతిసారి తలుపులో తెచ్చుకుని వచ్చి టంగ్ మన గంట కొట్టి మళ్ళీ తలుపులు వేసుకుంటుంది లోపలికి వెళ్ళి. ఇది చూడడానికి చాలా ముద్దుగా ముచ్చటగా అనిపిస్తుంటుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాం. ఇదిగో వచ్చేసాం గోల్కొండ. అద్భుతమైన బ్రహ్మాండమైన కోట. దీని ముందు భాగాన కనుక నిలబడి చూస్తే అక్కడెక్కడో ఆకాశంలో ఉన్నట్టు ఉంటుందన్నమాట. అంతటి విశాలమైనటువంటి చాలా ఎత్తైన కొండపైన కట్టినటువంటి బ్రహ్మాండమైన కోట అది. ఇక కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట భైభాగానికి వినిపించటం చాలా అద్భుతం. ఇందులోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా, ఆ గేటు దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ నిలబడి కనుక చప్పట్లు కొడితే ఆ చప్పట్లు ఎక్కడో పైన, అంటే ఇక్కడ అనుకుందాం, ఇక్కడ నిలబడి చప్పట్లు కొడితే ఇక్కడ ఉన్న వాళ్ళకి వినిపిస్తుందంట, అంత పైకి. అంటే దాని నిర్మాణం ఎంత తెలివితేటలతో నిర్మాణం కట్టారో చూడండి. ఎందుకు అక్కడ వినిపించడం అంటే, కింద వైపు ఎవరైనా చూడకపోతే పొరపాటున శత్రువులు ఎవరైనా చుట్టుముట్టారనుకోండి, కానీ ఆ లోపలికి వెళ్ళంగానే అక్కడ జరిగినటువంటి విశేషాలు చప్పట్ల ద్వారా కానీ ఇంకేమైనా చప్పుళ్ళ ద్వారా కానీ తెలియజేస్తే తక్షణం పైన ఉన్నటువంటి అంతస్తులు ఉన్న వాళ్ళందరూ ఎలర్ట్ అయ్యి జాగ్రత్త పడి తమను తాము రక్షించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి నిర్మాణాలు ప్రతి కోటలోనూ ఇటువంటి నిర్మాణాలు ఆ కాలంలో రాజులందరూ ఆ తరహాలో నిర్మాణాలు చేసేవారు. మరి అక్కడి నుంచి ఆ అద్భుతమైనటువంటి ఆ చప్పుళ్ళు వింటుంటే అది చాలా గమ్మత్తుగా ఉండేటువంటి పెద్ద ముచ్చట. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కోటలోనే జరిగినాయి. మొన్ననే జరిగినటువంటివి అన్నమాట. ఆగస్టు 15 నాడు మన ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు తొలిసారిగా అక్కడ స్వాతంత్ర్య పతాకాన్ని, భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసినటువంటి ఒక అపురూపమైనటువంటి ఘట్టం ఇక్కడ జరిగింది. తొలి స్వాతంత్ర్య వేడుకలు ఈ కోటలోనే జరిగినాయి. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇక్కడనే జాతీయ జెండాను ఎగురవేయడం అనేది జరిగింది. ఇక అక్కడ నుంచి హుస్సేన్ సాగర్కి చేరుకున్నాం. హుస్సేన్ సాగర్ తెలుసు కదా, ట్యాంక్ బండ్, బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం. హుస్సేన్ సాగర్కి చేరుకున్నాం. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనోత్సవం ఇక్కడనే జరగడం మనం టీవీలలో చూస్తాం కదా. అన్ని ఊర్లలో ఉన్నటువంటి విగ్రహాలన్నిట్లలో చాలా భాగం ఆ ప్రాంతానికి చెందినటువంటి అన్ని వందల వేల విగ్రహాలు వచ్చి హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనము చేస్తారన్నమాట. వాటిని మనం టీవీలో చూస్తుంటాం కదా. ట్యాంక్ బండి మీద నిలబడి అక్కడి అందాలను చూసినాం. అక్కడ ఎందరో మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. ట్యాంక్ బండికి రెండు వైపులా కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఏనాటి నుంచో సాహిత్యానికి, సామ్రాజ్యాలకు ఎంతో గొప్పదైనటువంటి సేవ చేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఎన్నో దాని మీద ఉన్నాయి, పెద్ద పెద్ద విగ్రహాలు. ఆ చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైనటువంటి ఎత్తైన బుద్ధుని విగ్రహం ఒకటి కనిపించింది. ఇదిగో హుస్సేన్ సాగర్ ఇది. ఆ హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుని యొక్క ప్రతిమ. ఆ ప్రతిమ అద్భుతమైనటువంటి పాలరాతి విగ్రహం, చాలా ఎత్తైనటువంటి విగ్రహం. ఆయన బొమ్మ కనిపించింది, విగ్రహం కనిపించింది. ఆ సాయంత్రం బిర్లా మందిర్కి చేరుకున్నాం. బిర్లా మందిర్ పాలరాతితో కట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడేది. ఆ వెంకటేశ్వర స్వామి గుడి మీదకి ఎక్కి మెట్ల మీదకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అటు వెనక వైపుకి వెళ్ళినా ఇటు ముందు వైపుకి వచ్చినా ఏ పక్కకు వచ్చినా హైదరాబాద్ మొత్తం దాదాపుగా కనబడుతుంటుందన్నమాట. చాలా ఆనందాన్ని కలిగించేటువంటి గొప్ప విశాలమైనటువంటి తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. ఎందుకని? పాలరాతితో కట్టించారు కాబట్టి. ఇక గుడి దగ్గర దగదగా మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉన్నది. ఇక అక్కడి నుంచి చూస్తే మిలమిలా మెరిసిపోతున్నటువంటి హైదరాబాద్ నగరం కనిపించింది. సాయంకాలం అయిపోతుంది కదా, ఆ నగరం వెలుగులు దీపాల వెలుగుల్లో అద్భుతంగా కనబడుతుంది. అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల కోటకు బయలుదేరినాం. ఇదిగో గద్వాల కోట. ఓకే, జోగులాంబ గద్వాల జిల్లా అయింది ఇవాళ. ఓకే, ఇక్కడకు బయలుదేరినాం. రాత్రి శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాం, భోజనాలు చేసాము, బస్సులు ఎక్కినాం, నిద్రపోయినాం. ఎప్పటికప్పుడు అంతే కదా, అదే ప్రయాణం, అదే టైం టేబుల్ నడుస్తుంది కదా. ఇక తెల్లవారి ఉదయం 9 గంటల సమయంలో గద్వాల కోటకు చేరుకున్నాం. కోటను చూడగానే ఆనాటి రాజుల యొక్క గొప్పతనం తెలుసుకోవాలనిపించింది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నదట. శతాబ్దాలంటే 100 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నదట. 1750 ప్రాంతంలో పెదసొమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించిందట. మట్టి కోట ఫిరంగి గుళ్ళ దెబ్బకు కూడా చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కట్టడం.
ఆనాటి రాజుల యొక్క అపూర్వమైనటువంటి ఆ నిర్మాణ సంపద, నిర్మాణ శైలి, వాళ్ళ యొక్క పట్టుదల ఎంత గొప్పగా కట్టించారు. అది పెరంగిగుళ్ళ యుద్ధాలు జరిగేటువంటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా, యుద్ధాలు జరిగిన నాడు కూడా చెక్కు చెదరకుండా నిలబడినటువంటి అపురూపమైనటువంటి కోట అది. 1750 ఆ సంవత్సరంలో కట్టించారు ఆనాడు. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది. గుడి ముందర 90 అడుగుల గాలిగోపురం ఉన్న ఇప్పటికీ చూపర్లను ఆకట్టుకుంటూ ఉన్నది. చిన్న సోమభూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారట. పెద్ద సోమభూపాలుడు, చిన్న సోమభూపాలుడు ఆయన కొడుకు. ఆయన కాలంలో కూడా అద్భుతమైనటువంటి సాహిత్య కళారంగాలకు గొప్పదైనటువంటి ప్రాధాన్యత లభించింది, ఆదరణ లభించింది. చిన్న సోమభూపాలుని యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారట, 8 మంది కవులు. ఇలాంటి మాట ఇంకొకటి విన్నామా? శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో కూడా ఆయనకి కూడా అష్టదిగ్గజాలు 8 మంది కవులు ఉండేవారని మనకి చరిత్ర చెబుతోంది. అలాగనే ఇక్కడ కూడా చిన్న సోమభూపాలుని యొక్క ఆస్థానంలో 8 మంది కవులు ఉండేవారట. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకొని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రికి చేరుకున్నాము. ఇదిగో పిల్లలమర్రి, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి చెట్టు అది, మర్రి చెట్టు. సాయంకాలానికి ఎక్కడున్నది? పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి అంటే చాలా ఫేమస్ అనమాట. అక్కడికి చేరుకున్నామని చెప్తోంది. ఒక్కొక్కటి ఎంత అద్భుతమైన ప్రాంతాలు చూస్తుంది ఆ అమ్మాయి చూడండి. అక్కడ మర్రి చెట్టు దాదాపు మా ఊరంతా పెద్దగా ఉన్నది. అది ఆ చెట్టు గొప్పతనం అంటే ఒక్క మాటలో చెప్పేసింది. మా ఊరంతా ఉన్నదట చెట్టు. ఊరంతా చెట్టు ఎక్కడైనా ఉంటుందా? ఇక్కడ ఉంది మరి. అంటే ఆ చెట్టుకే ఉన్నటువంటి ఆ ఊడలు ఏవైతే ఉన్నాయో ఆ ఊడలే నేలలోకి దిగి మళ్ళా చెట్లుగా మారి, మళ్ళీ వాటికి ఊడలు వచ్చి మళ్ళా అవి చెట్లుగా మారి, ఇలా నిరంతరం కొన్ని వందల మైళ్ళ దూరం వ్యాపించినట్టుగా ఆ ఊరు నిండా కూడా చెట్టు ఉన్నట్టుగా ఉంటుందంటే ఆ చెట్టు వైశాల్యాన్ని కనుక మనం కొలత వేసి చూస్తే అంత వైశాల్యంలో ఒక ఊరు ఉంటుంది. అందుకే అమ్మాయి ఆ మాట అన్నది, మా ఊరంత ఉంది ఆ చెట్టు అని చెప్పి అన్నది. ఇక ఆ చెట్టు కింద తిని అక్కడున్న జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలను చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాము. ఆ చెట్టు దగ్గర కింద కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నా సరే ఊళ్ళో కూర్చొని తింటున్నట్టే ఉంటుంది, ఎందుకంటే అంత విశాలంగా ఉంటుంది కాబట్టి. అందరం కూర్చున్నాము, అక్కడనే తిన్నాము. ఇక అక్కడ ఉన్న మ్యూజియం ఒకటి చూసాము, జింకల పార్కు, లేళ్ల పార్కు ఒకటి ఉన్నది, అది కూడా చూసాము. ఇంకా ఇంటికి తిరుగు ప్రయాణము అయినాము. ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకా కొన్ని రోజులుంటే మంచిగుండనిపించింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా మనసులో మెదిలేటువంటి ఖచ్చితమైనటువంటి భావన. ఎంతసేపు తిరిగినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా, తిరిగిన తర్వాత అవన్నీ విడిచిపెట్టి వచ్చేస్తూ ఉంటే మనసు మళ్ళీ అటే లాగుతూ ఉంటుంది. ఇంకా అక్కడికే వెళ్ళి ఉండాలని, అక్కడ ఇంకొంతకాలం గడపాలని, చూడాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అటువంటి యాత్రా స్థలాలకు, పుణ్యక్షేత్రాలకు, నదీనద తీర ప్రాంతాలకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకత అదే. ఎప్పుడు మన ఊర్లోనూ పుట్టి పెరిగినప్పటి నుంచి మన ప్రాంతాలలో, మన ఊర్లలో తిరిగి పెద్దవాళ్ళు అవ్వడం వల్ల మనకు ఆ కొత్త ప్రాంతాలు చూడంగానే ఎన్ని విశేషాలు తెలుసుకున్నా తనివి తీరదు, ఇంకా తెలుసుకోవాలనే అనిపిస్తుంటుంది. అందుకే ఆ అమ్మాయి చివరిలో చూడండి ఎంత బాధగానే వస్తుంది, ఇంకా ఉండాలనిపిస్తుంది నాకు. ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే మంచిగా అనిపించింది. చూసిన విశేషాలన్నీ నా డైరీలో రాసుకున్నా. అక్కడ నోట్బుక్లో రాసుకున్నటువంటి విశేషాలన్నీ పట్టుకొచ్చి మరలా ఆ అమ్మాయి డైరీలో రాసుకుంది. అది సొంత డైరీ కదా. అంటే చూసినటువంటి ఏ విషయమైనా సరే, చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. తాము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏమేం పనులు చేశారో, ఎవరెవరిని కలిశారో, ఎవరి వల్ల ఆనందపడ్డారో, ఎవరి వల్ల బాధపడ్డారో అన్ని విశేషాలని అందులో రాయటం అనేది చాలామందికి ఉండే అలవాటు. నిజం చెప్పాలంటే ఇటువంటి డైరీలు రాసే అలవాటు పురాతన కాలంలో ఉన్నటువంటి ఎందరో ప్రముఖులకు, వాళ్ళకి కవులకు, రచయితలకు ఉండబట్టే అవే తర్వాతి కాలంలో చారిత్రక గ్రంథాలు కూడా అయినాయి, చరిత్ర పుస్తకాలు అయినాయి కూడా. అలాంటి విశేషాలు ఇవి. ఈ విశేషాలన్నీ అలాంటి వాళ్ళు రచించినటువంటి వాటి ద్వారానే మనకి తెలుస్తున్నాయి. కవులు రచించినా, ఎవరు రచించినా అలాంటి డైరీల వల్ల కూడా అంత ప్రయోజనము ఉంటుంది. ఇక యాత్రలో తీసిన ఫోటోలను కూడా నేను నీకు పంపుతున్నా, ఓ మిత్రురాలా, నేను నీకు పంపిస్తున్నా. అమ్మా నాయనలకు నమస్కారాలు తెలుపగలవు. ఉంటా మరి. ఇది అమ్మాయి చెప్పినటువంటిది. ఉంటా మరి, ఇట్లు నీ ప్రియమిత్రురాలు శైలజ. ఓకేనా? తన స్నేహితురాలి పేరు ముందే చెప్పేసింది, ప్రియమైన లలితకు అని మొదలుపెట్టింది కదా. ఆ అమ్మాయి పేరు తెలిసింది. ఇంతకీ ఉత్తరం రాస్తున్న అమ్మాయి పేరు శైలజ, ఎస్ శైలజ. ఓకే, ఆ అమ్మాయి కే లలిత. ఓకేనా? కే లలితకు ఎస్ శైలజ అనేటువంటి అమ్మాయి ఈ ఉత్తరాన్ని రాసి పంపించింది. ఇదిగో ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుందట? కే లలిత 6వ తరగతి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
రంగాపురం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. పిన్ కోడ్ ఉత్తరం రాసేటప్పుడు ఈ వివరాలు ఇలా ఎడమ చేతి వైపు మన వివరాలు రాయాలి. కుడి చేతి వైపు ఏ ఊర్లో రాస్తున్నామో ఆ ఊరి పేరు రాయాలి, ఆ తేదీ వేయాలి. చెప్పాను కదా మొదట్లో ఉత్తరం రాసేటప్పుడు మొదట్లో చెప్పా. చివరికి ముగింపు వచ్చేసేటప్పుడు ఇలా ముగించాలి. ఇలా ముగించి ఇదిగో మీ ప్రియమిత్రురాలు అమ్మాయి పేరు ఎస్ శైలజ, మీ పేరు శైలజ అయితే ఎస్ శైలజాను లేదంటే ఎం శైలజాను రాసుకోండి. లేదంటే అబ్బాయి అయితే వాళ్ళ పేరు రాయండి. ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు రాసుకోవచ్చు. తాము ఎక్కడెక్కడ యాత్రా విశేషాలు చూసి వచ్చారో అవన్నిటిని వాళ్ళు ఇలా ఉత్తరాల రూపంగా తయారు చేసుకోవచ్చు. ముందు మీరు చిన్నవాళ్ళు కాబట్టి చిన్నారులు కనుక మీ చూసినటువంటి ప్రదేశాల యొక్క విశేషాలన్నిటినీ ఉత్తరాల రూపంలో మీ మిత్రులకు రాయండి. పంపినా పంపకపోయినా వాటిని రాసి పెట్టుకొని చూస్తే మీకే సంతోషంగా అనిపిస్తుంది. చివరికి ఒక సూక్తి చెప్పుకుందామా? ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకం. అద్భుతమైనటువంటి సంస్కృత సూక్తి. దీని అర్థం ఏంటంటే ఉదార విశాలమైన హృదయం గలవారికి ఈ భూమండలం అంతా తమ కుటుంబమే. ఎందుకంటే సంకుచితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు తమ ప్రాంతము, తమ ఇల్లు, తమ వాళ్ళు తానే అనేటువంటి ఆలోచనతో ఉండి ఒక రకమైనటువంటి వికారమైనటువంటి దుష్ట మనస్తత్వంతో ఉంటారట. కానీ ఉదార చరితులైనటువంటి వాళ్ళు ఈ భూమండలం అంతా మాదే. తమ ప్రాంతం గురించి చెప్పుకోకుండా ఈ అమ్మాయి తాను వెళ్ళినటువంటి ప్రతి ప్రదేశాన్ని అది అద్భుతంగా ఉన్నది, ఇది గొప్పగా ఉన్నదని చెప్పుకుంటూ వచ్చింది కదా. అంటే ఆ అమ్మాయి ఉదారమైనటువంటి మనసు కలిగిందనే కదా, విశాలమైన హృదయం కలిగింది కాబట్టి తను ఉన్నటువంటి ప్రాంతమే కాకుండా తను తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పింది. అలాగే మహానుభావుల యొక్క మనసు కూడా అంత గొప్పది కాబట్టి భూమండలం అంతా కూడా తమ కుటుంబంగానే భావించేటువంటి వారు అని అర్థం అన్నమాట ఆ సూక్తికి. తెలిసిందనైనా ఈ విధంగా మీరు ఉత్తరాన్ని తయారు చేసుకోండి. చూసినటువంటి అంశాలన్నిటినీ, విశేషాలన్నిటినీ మీ మిత్రుడికో మిత్రురాలికో రాసుకోండి. ఓకేనా? జరిగిన పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నిటినీ జాగ్రత్తగా మీరు అభ్యసనం చేయండి. మరి వచ్చే తరగతికి సంబంధించి మరో పాఠంతో కలుసుకుందామా? అందరికీ కూడా తెలుగు భాషను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు కలిగించి శుభాశీస్సులతో శుభాకాంక్షలతో ఆ తెలుగు మీకు అన్ని విధాల రక్షణగా ఉండాలని చెప్పని ఆశీర్వదిస్తూ శుభం.